అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు వ్లాగ్‌లోనేమో నేను మా ఫ్రెండ్స్‌తో కలిసి టెంపుల్‌కెళ్ళింది. దాంతో పాటు కాకరకాయ ఫ్రై రెసిపీ, ఇంకా చపాతీ కాంబినేషన్‌లో చేసుకున్నాం. దాని గురించి కూడా పెట్టామనమాట. ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే హెడ్ బాత్ చేసుకొని, ఇంకా అందరం ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నాం నేను మా ఫ్రెండ్స్. అందరం కలిసి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్‌కైతే వెళ్ళామనమాట. ఇంద్రకీలాద్రి టెంపుల్. ఇదేమో విజయవాడలో ఎవరిని అడిగినా చెప్తారండి వెళ్ళడానికి. నార్మల్‌గా మేమైతే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళామన్నమాట. ఇప్పుడు టెంపుల్ గోపురం అనమాట ఇది. ఓన్లీ బయట తీసామన్నమాట. లోపలికి వెళ్ళాక ఏం తీయలేదు. చూడండి ఎంత కలకలగా ఉందో. వెదర్ కూడా చాలా బాగుంది ఆ రోజు. ఇంకా మార్నింగ్ వెళ్ళాము. నేనైతే ఏం తినకుండానే వెళ్ళాను. మా ఫ్రెండ్స్ కొంతమంది తినేసి వచ్చారు కానీ నేను ఓన్లీ తినకుండానే వెళ్ళాను టెంపుల్‌కి. ఇంకా టెంపుల్‌లో అయితే లిఫ్ట్ ఉంటుందన్నమాట. ఫాస్ట్‌గా వెళ్ళాలనుకునే వాళ్ళకి, ఇంకా నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకా ఏజ్డ్ పీపుల్ ఉంటే వాళ్ళ కోసం లిఫ్ట్ అవన్నీ ఉంటాయి. ఇంకా అక్కడ టికెట్స్ కూడా ఉంటాయి. 500 టికెట్ ఇస్తే లోపల వరకు వెళ్ళొచ్చు మనం, గర్భగుడి వరకు. అమ్మవారిని దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. ఇది నేను వేసుకున్న డ్రెస్. ఇది యాక్చువల్గా మా మమ్మీ డ్రెస్. వెస్ట్ సైడ్లో తీసుకుంది. నాకు ఈ డ్రెస్ నచ్చిందనమాట. సో ఇది తీసుకొని వేసుకున్నాను ఆ రోజు. ఇంకా నేను సెల్ఫీ తీసుకుంటుంటే మా మమ్మీ అప్పుడు నా పిక్ తీసింది. మార్నింగ్ ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోయామన్నమాట. మీకు డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే కూడా అడగండి, ఇస్తాను. అంత వెస్ట్ సైడ్లోనే తీసుకున్నాము. తర్వాత టెంపుల్ నుంచి దర్శనం అయిపోగానే మంగళగిరిలో లిటిల్ విలేజ్ అని ఒక రెస్టారెంట్ ఉంది. దానికైతే వచ్చేసామన్నమాట. అక్కడ యాంబియన్స్ చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. అంత విలేజ్ స్టైల్ రెస్టారెంట్ అనమాట. ఇంకా బయటంతా ఇలా కలర్ డోర్స్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో అంతా. సో ఈ పిక్స్ తీసుకోవడానికి చాలామంది ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. నేనైతే కొన్ని పిక్స్ తీసుకున్నాను, నేను మా ఫ్రెండ్స్. ఓన్లీ నా పిక్స్ యాడ్ చేశాను. టెంపుల్ నుంచి రాగానే ఇంకా ఫుల్ ఆకలేసింది. నేను మార్నింగ్ ఏం తినకుండా వెళ్ళినందుకు ఇంక ఇక్కడికి వచ్చేసి ఫుల్గా తిన్నాను. అంటే ఏమేమి తిన్నానో అవన్నీ గుర్తులేవు డీటెయిల్స్. సో ఇంకా అవి మెన్షన్ చేయట్లేదు. లిటిల్ విలేజ్ అని మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది లొకేషన్. వెళ్ళాలనుకున్న వెళ్ళొచ్చు. యాక్చువల్గా ఫుడ్ టేస్ట్ బాగానే ఉంటుంది కానీ రెస్టారెంట్ అయితే అంత హైజీనిక్గా ఉండదు. ఫుడ్ అయితే క్వాలిటీ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది ఫుడ్. సో వన్ టైం ట్రై చేయొచ్చు, ఇంకా ఎక్కువసార్లు తినకండి అక్కడ. మళ్ళీ హెల్త్కి మంచిది కాదు అక్కడ తినడం. సో నేను కూడా అదే లాస్ట్ వెళ్ళడం, ఇంకా నీట్నెస్ చూసి. ఇంకా తర్వాత అయితే ఇప్పుడు మీకోసం కాకరకాయ ఫ్రై రెసిపీ అనమాట. ఫస్ట్ అయితే కాకరకాయలు రౌండ్గా తరుక్కొని వాటిని ఉప్పు ఇంకా పసుపులో 1/2 అవర్ కానీ 20 మినిట్స్ కానీ నానబెట్టుకోండి. కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని నానబెట్టుకోండి. ఆ తర్వాత ఇలా వాటర్లో ఒకసారి కడిగేయండి. అంటే ఉప్పు అలానే పెట్టారనుకోండి, ఇంకా మళ్ళీ మనం ఫ్రై చేసినప్పుడు కూడా కొద్దిగా వేస్తాం కదా కారంతో పాటు, అప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయిద్ది, ఇంకా ఉప్పు కారం అయిపోయిద్ది కర్రీ వేపుడంతా. సో అట్లా పెట్టొద్దండి. ఒకసారి క్లీన్ చేసుకుంటే అంటే ఆల్రెడీ అది పీల్చుకొని ఉంటుంది కదా ఉప్పుని. అది కాకుండా ఎక్సెస్ ఉప్పు ఏదైతే ఉందో అదంతా క్లీన్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం ప్యాన్లో తిరువాతకు సరిపడా ఆయిల్ వేసుకొని ఇంకా పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడవగానే ఇలా కాకరకాయలన్నీ అంటే ఉప్పులో నానబెట్టిన కాకరకాయలన్నీ యాడ్ చేసుకోండి అందులోకి. ఇలా చేసుకుంటే అసలు చేదుగా అనిపించదండి కాకరకాయ. ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది చపాతీకి కానీ రైస్కి కానీ.
దేనికైనా కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట కాకరకాయ ఫ్రై. నార్మల్గా కాకరకాయ చాలా హెల్దీ. ఇంకా తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేసి ఇలా పెట్టండి, ట్రై చేసి చాలా బాగుంటుంది, అస్సలు చేదు అనిపించదు. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ అన్నీ యాడ్ చేసేసుకుంటున్నాం ఆయిల్లోకి. మీరైతే ఇది తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లా కనిపిస్తున్నాయి కదా ఫ్రై అయినట్టు, మనకు అప్పుడు అర్థమైపోతుంది కదా. ఇప్పుడు ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉందో అదంతా డ్రైన్ చేసేసుకోండి వేరే వేరే కప్లోకి, అంతా తీసేయండి. ఎక్సెస్ ఆయిల్ ఉంటే అసలు టేస్ట్ అంతా పోతుందండి. కొంతమంది చూపిస్తారు కానీ ఆయిల్ అలానే ఉంచేసి బాగోదు. ఇప్పుడేమో పుట్నాల పొడి ఉంటుంది కదండి, పుట్నాల పొడి, ఉప్పు, కారం, పసుపు. పుట్నాల పొడి అంటే ఏం లేదండి, నార్మల్గా ఉప్పు కారం లైట్గా వేసి పుట్నాలతో మనం పప్పులు ఉంటాయి కదా అవి ఫ్రై చేసుకొని దాన్ని మిక్సీ పట్టు పెట్టుకుంటాం కదా, అది దీంట్లోకి యాడ్ చేయండి. ఎందుకంటే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కారంగా లేకుండా కొద్దిగా బైండింగ్లా కూడా ఉంటుంది పుట్నాల పొడి యాడ్ చేస్తే. సో దాంతోపాటు ఉప్పు, ఇంకా ఎక్స్ట్రా కావాల్సిన ఉప్పు ఏదైతే ఉందో అది కొద్దిగా యాడ్ చేసి, ఆల్రెడీ మనం నానబెట్టినప్పుడు ఉంటుంది కాబట్టి ఉప్పు ఎక్స్ట్రా యాడ్ చేయకండి. ఇంకా పసుపు, కారం యాడ్ చేసాము. ఇంకా వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా దంచుకొని వేసుకోండి, ఫ్లేవర్ పట్టుకుంటుంది, లేకపోతే టేస్టీగా ఉండదన్నమాట. వెల్లుల్లి ఫస్ట్ యాడ్ చేయకండి, లాస్ట్లో యాడ్ చేయండి, అప్పుడైతేనే టేస్టీగా ఉంటుంది. పుట్నాలు అంటే ఫ్రైడ్ గ్రామ్ అనమాట. ఫ్రైడ్ గ్రామ్ తీసుకొని ఉప్పు, కారం, కొద్దిగా వెల్లుల్లి వేసి మనం మిక్సీ పట్టుకుంటాం కదా నార్మల్గా దోశలోకి తినడానికి అలా. సో అదే పొడి ఇందులో యాడ్ చేసుకోండి, లేకుండా కూడా చేసుకోవచ్చు. కానీ పిల్లలకి కారంగా ఉండకుండా ఉండాలి అంటే ఇలా యాడ్ చేస్తే కొద్దిగా కారం తగ్గుతుందన్నమాట, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్లేవర్ యాడ్ అయ్యి ఫ్రైడ్ గ్రామ్ది ఏదైతే ఉందో. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, అసలు మనకు చేదుగా ఉన్నట్టు తెలీదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకరకాయ ఫీలింగ్ రాదనమాట. ఇదేమో చపాతీ చేస్తున్నాం ఇక్కడ. ఈ చపాతీ పొంగుతూ రావాలి, ఎలా రావాలి అది కూడా ఆల్రెడీ రెసిపీ చేసి పెట్టామన్నమాట వేరే వీడియోలో, అది కూడా తప్పకుండా చూడండి. నార్మల్గా పిండి తడుపుకోవడం ఇంకా చపాతీ కాల్చడంలోనే ఉంటుంది ఏదైనా. సో అదంతా టెక్నిక్ ఏదైతే ఉందో అదంతా మేము వేరే వీడియోలో మెన్షన్ చేసాము పాత వీడియోస్లో. తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి, ఇంకా మీకు ఏమైనా కావాలంటే ఏ వీడియోస్ కావాలో సజెస్ట్ చేయండి మాకు కామెంట్స్లో. ఇంకా పాత వీడియోలు అన్నీ ఒకసారి లుక్ వేసేయండి, మీకు నచ్చిన కంటెంట్ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పోనీ ఇంకేమైనా చేంజెస్ కావాలంటే అది మీరు మెన్షన్ చేయండి. సో ఈ చపాతీతో కాకరకాయ తింటే చాలా బాగుంటుంది. సో తర్వాత అయితే తినేసాక ఇలా బ్రేక్ అనమాట. చూడండి మా ఇంటి దగ్గర ఎంత బాగుందో వెదర్. టైంపాస్కి ఇలా వచ్చామన్నమాట, తినగానే చూస్తూ అలా వెదర్ కొద్దిసేపు ప్రశాంతంగా ఉంటుంది కదా, ఎప్పుడు ఫోన్ చూడకుండా. బాయ్, టేక్ కేర్.